సక్సెస్ఫుల్లీ అలాగే అది ఇప్పటికే నా వల్ల వచ్చారు. అయ్యో క్లాస్ నుంచి పారిపోతే ఆవిడ మా దగ్గర ఆటో ఆఫ్నర్ వచ్చేసి సైకిల్ చేసి నేను కిందే పడిదాను అప్పుడు. అపార్ట్మెంట్ వాళ్ళు చూసి ఏంటి ముగ్గురు అమ్మాయిలు తిరుగుతున్నారు దయ్యాలా. ప్రేయర్ నాది ఫ్రెండ్ చూడేద్దాం ఇప్పుడు ఫ్రెండ్ వెనక్కి ఇది అప్పట్లో పెద్ద స్టేజ్ లా కనిపించింది మాకు, కానీ గ్రౌండ్ చాలా పెద్దగా అనిపించింది నాకు. చెట్లు ఎదిగే కదా, ఎదిగే. మన గ్రౌండ్ లో చూసి ఏం లేదబ్బా. మన క్లాస్ లో ఎక్కువ ఇక్కడే జరిగేది కదా. ఇది 10th క్లాస్ 9th ఎక్కడ అనుకుంటా. 10th ఇది కదా, 8th మధ్యలో శారద. కరోనా కదా అయినా స్టార్టింగ్ ఇక్కడ, తర్వాత సెక్షన్ మార్చారు. ఎక్కడ ఉన్నారు మీ ఇద్దరు? ఎక్కడ ఉన్నారు? స్కూల్లో. ఏ స్కూల్ రా? మా స్కూల్. మా 9th ఇక్కడే, 10th ఇక్కడే, 8th నా నెత్తి మీద, 6th అది నాకు గుర్తులేదు. 6th అక్కడ ఆ చివర 6th ఆ చివర, 7th మధ్యలో. ఎక్కొచ్చింది అయితే ఈ క్లాస్ లో నమ్మ దెయ్యం. నీ ఫేవరెట్ పద మా దేవుడా. చాలా రోజులైంది. డబ్బులు దబ్బిసేవాళ్ళు, సైకిల్ పొట్టులో ఉన్న డబ్బులు దబ్బిసేవాళ్ళు. కానీ ఇదే ఎక్కువ స్పాట్ కదా అప్పట్లో. ఇక్కడ కూర్చునే వాళ్ళు ఉత్తున్నాయి, ఎందుకు కూర్చునే వాళ్ళు మాకు తెలియదు. ఇంక ఈవిడ గారి వల్ల ఎక్కువ వచ్చేవాళ్ళు చివరికి. వాష్రూమ్స్ లైన్ గా ఏంటి రోజు బ్రేక్ ఇచ్చారంటే వెళ్ళాక నుంచి ఇలా వచ్చేవాళ్ళు ఇలా రౌండ్ గా. చీకడకు ఉంది కనుక అదే సేమ్. నవ్యకి నాకు ఇంకా మంచిగా ఉన్నాయి. నీకు గుర్తుంది అప్పట్లో ఒక వ్యామ్ నాకు చెప్పు తీసుకునేది, పేరు మర్చిపోయాను. క్యామ్ ఉంది ఇక్కడ. సే హాయ్. పైకి వెళ్ళలేదు కదా ఇప్పుడు మనం పైకి వెళ్ళలేదు, కానీ మన బాయ్స్ చాలా మంది వెళ్ళేవారు. లేదా తీసలేదు. గోరింటాకు చెట్టు. అది గోరింటాకు చెట్టు కాదు, గోరింటాకు చెట్టు కాదు ఫ్రెండ్స్. కాదు, నన్ను ఇక్కడ కరెక్ట్ గా పటేల్ నుంచి అక్కడికి వెళ్ళి నుంచి ఫోటో తీసి వద్దే నాకు. బూత్ బంగ్లా ఇక్కడ లేదు, ఇక్కడ తోసు గ్రౌండ్ లో అందరి ముందు పడ్డాను నేను. అక్కడ కూడా పడ్డావుగా, అది వేరే పడ్డాం, ఇది అసలైన పడ్డాం. ఇది నేను సైకిల్ వేసుకుని నిదానంగా వస్తుంటే దుమ్మని వచ్చి పట్టుకుంది, కింద పడ్డాను సైకిల్ తో పాటు. అక్కడ కూడా పడ్డా, బరువు పోయింది తెలుసా. మధ్యాహ్నం వచ్చి ఏం చేస్తున్నావు అని ఇలాగే, అది ఇప్పటికీ పడేలాగే ఉన్నాను నేను. మాకు మేము ఉన్నప్పుడు ఈ ఉండి కాదు, ఇది కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు. ఇది దీని మీద అయితే ఒకేసారి హ్యాట్రిక్ లో 3 సార్లు దాని నుంచి కింద పడ్డాను. ఆ హైట్ కి మళ్ళీ నాకు ఇప్పటికి బాధ అవుతుంది, హైట్ కి పడ్డానండి. అదే అప్పుడు ఏవో గేమ్ అది సబ్జా కదా. మీ ఇద్దరు అమ్మ టెన్నికోయ్, నేను కాదు. ఎక్స్ట్రా క్లాస్ పెడితే నా ఇయర్ రింగ్ కింద పడేసి అమ్మాయి చేతితో ఇయర్ రింగ్ పట్టుకుని పడిపోయింది అనేసి వర్షంలోకి తీసుకొచ్చింది. ఎంజాయ్ చేసావా లేదా? ఇల్లు తడిచిపోయాం వర్షంలో రోజు. అసలు క్లోజ్ నా వల్ల వచ్చారు. అయ్యో తోయినా ఒకసారి రీక్రియేట్ చేద్దామా? వద్దు, తుడుచుకోలే మట్టి. ఎక్కడ మధ్యాహ్నం వచ్చి ఏంటి ఏమడచ్చనే లేకుండా అంటే పడిపోయాను. అసలు అందరు ముందు పడేసింది, అందరు నేను ఇలాగే. నేను బ్యాగ్ ఆత్రంగా పరిగెట్టుకుని మధ్యాహ్నం వెళ్ళే కదా కదా తినడానికి వెళ్ళొచ్చి అయితే పరిగెట్టుకుని బ్యాగ్ పెట్టుకుని వచ్చాను పైనుంచి. నీ లేకుండా ఆడేస్తాను. నా ప్లేస్ ఇది అనుకుంటా అప్పట్లో. ఇక్కడ అమ్మా కానీ ఏంటి మరి ఎంత చిన్నది ఉంది పెద్దగా ఏమో కదా. నువ్వు అమ్మ నుంచున్నదాన్ని ఎస్కేప్ అయిపోతాం అంటే రావ నువ్వు మళ్ళీ అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చా కదా. ఇక్కడ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చేదాన్ని మధ్యలోకి. లాస్ట్కి వెళ్ళి
ముందు ఉండడం ఇష్టం. ఏముంది వెళ్ళిపోయింది వెనకాల ఎవడైనా పెట్టి గైడ్ ఇంకో ఉంది అప్పట్లో సిన్సియర్ స్టూడెంట్. అవును ఇక్కడ ఏం పెట్టారు సైన్స్ అండ్ కంప్యూటర్ ల్యాబ్ అంటే 9th నుంచి పోయింది 8th వరకునే. కానీ బాగా ల్యాబ్లు కూడా కానీ అప్పటికి ఇప్పటికి అలాగే ఏం మారలేగా. జస్ట్ షెడ్లు వేసారు ఈ 2 కట్టారు. అమ్మా ఫస్ట్ డే చూసిందే నన్ను వచ్చి ఎన్నిసార్లు పడిపోయారా మెడలు పడ్డాను ఎందుకు ఇప్పటికి మర్చి తెలుసా నాకు అంత కట్టుకు పడ్డాను కాలు పెనికిస్తుంది రోజు. నేను 2 years లో ఒకసారి కూడా ఎవరికి దొరకలేదు. పిల్లలు వచ్చిన ఫస్ట్ డే దొరికాను నేను. ఇది అంతే స్టార్టింగ్ లో దొరికేసా మొత్తం. అది ఫస్ట్ బెంచ్ ఫస్ట్ ప్లేస్ అండి. ఈవిడిగా ఫస్ట్ బెంచ్ విండో సీట్ కొట్టుకునే వాళ్ళం ప్లేస్ కొంచెం వద్దునేసి నేను గిల్లేసుకునే వాళ్ళం గుర్తుంది. నలుగురు అన్నప్పుడు నిన్న వద్దని చెప్పే వరకు నాకు గుర్తులే తెలుసా మన ముగ్గురే అనుకున్నాను నేను. ఇది వద్దని కూడా ఉంది కదా. ఇది వెనకాల స్టార్టింగ్ లో 6th సంవత్సరం ఎదురు కొట్టుకునేవాళ్ళు. ఫస్ట్ ప్లేస్ ఇది ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ ఇది ఫస్ట్ నేను వద్దని కొట్టుకున్నాను చాలా సార్లు. June 10 నుంచి ఓపెనింగ్. ఇక్కడ దిగింది చూడు ఇంతలా కిందకు ఉండదు అలా వైద్య. అదే మొత్తం మట్టి ఏం లేకుండా చేస్తారు. కానీ మట్టి ఉంటేనే కదా బాగుంటది. అమ్మా నేను ఫస్ట్ 6th వచ్చినప్పుడు 7th వచ్చినప్పుడు ఇక్కడ అప్పుడు అది దేనికి ఇంజక్షన్ చేస్తారమ్మా దాంట్లో పడతాయి. ఇప్పుడు హాయ్ చెప్దాం అదే మళ్ళీ కనబడం కదా. ఒకళ్ళు వైజాగ్ ఇంకొకరు తాడేపల్లి కూడా ఇంకోటి బాపట్ల. వావ్ నేనైతే దాటి వెళ్దామని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవిడ గారు ఇక్కడ ఏముంటావే ఇక్కడ ఏముంటావే అని చూడండి పడ్డావు ఇప్పుడు. అందుకే అందా అయ్యో ఒకసారి రెడ్ కార్ ఏదో ఆగింది. నేను ఒకసారి క్లాస్ నుంచి పారిపోయాము 10th లో. అమ్మో లైటింగ్ దెయ్యంలో అవుతుంది. క్లాస్ నుంచి పారిపోతే ఆవిడ మా దగ్గర ఆటో ఆఫ్నర్ వచ్చేసింది సైకిల్ చేసింగ్. ఒక నీట్ ఉందా ఇక్కడ కూడా అవుతుందా? మన హైట్ పెరిగిపోయాం. మేము ఏదో చేసాం మర్చిపోయాం. మేము ఏదో చేసాం. ఏం చెప్తున్నాను మీకు? సరే ఏం చెప్తున్నాను ఏదో మాడుతున్నాను కదా ఇందాక మర్చిపోయాను. తీసుకెళ్ళిపోయి అక్కడ ఆఫీసింది అంతే ఆవిడ. దానికి 25 times ఎన్నిసార్లు రాసాం కదా. మేము ఇద్దరు రాసేది రాయలేదు అనుకుంటా. ఇది రాయలేదు. ఓకే లెట్స్ గో. బయటికి రమ్మంటే నేను రాను. నాకు నరాలు వచ్చి బయటికి అప్పట్లో రా అంటే అమ్మా చూసారా రా ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలలో వచ్చేది కాదు. ఓకే సక్సెస్ఫుల్లీ క్రైమ్. నేను ఇక్కడ అంతా నేను చూసాం కదా. అదే ప్రైవేట్ అకౌంట్ చేస్తారా నీకు ఇంకో అకౌంట్ దొరికిందా? మేము సైకిల్ మీద వెళ్తే వాటర్తో కొట్టుకున్నాను మెయిన్లీ బికాస్ ఆఫ్ మధ్యలో నువ్వే కదా వాటర్ మొదటిది అవన్నీ ఇది పారిపోయేది. నేనేమో సైకిల్ మీద బాటిల్ చేసింగ్ తొక్కేది వెనకాల బాటిల్. అప్పుడు ట్యాంకర్ నుంచి గుర్తుందా? ట్యాంకర్ లో వాటర్ తీసుకున్నాం. స్పీడ్ గా వెళ్ళిపోతుంది. ట్యాంకర్ వాటర్ ఇచ్చింది గుర్తుందా మీకు? అది ఇక్కడే అనుకుంటా. ఇక్కడే కొట్టుకునే వాళ్ళం మేము అంతా ఫుల్ గా. అమ్మ సైకిల్ అయితే మాకు అదొక రేసు. నేనైతే బ్రేక్ వెళ్ళాను సైకిల్. దేవుడా చెప్పరా ఇక్కడ అంతా ఆడుకుని అక్కడ ఫాస్ట్ గా వెళ్ళేవాళ్ళం. నేనేమో అదేదో శ్రీమంతులో ఫీల్ అయిపోతాను తెలుసా. ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ దారిలో దగ్గర అయితే గేట్ దాటిన తర్వాత ఎంత స్పీడ్కి వెళ్తా అంత ఇదని ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా కొంతసేపు మెయిన్ క్యారెక్టర్ మూమెంట్ చూసుకునేదండి. చల్లగా ఉంది అని జరగలేదండి. కానీ సైకిల్ చాలా బెస్ట్. అపార్ట్మెంట్ అదేనే
ఫ్లాట్ కూడా సెకండ్ ఫ్లోర్. స్కై మనం మళ్ళీ వెనక్కి పిలుస్తుంది కానీ మేము మళ్ళీ చదవలేం 6 to 10 నా వల్ల కాదు. అసలు అయినప్పుడు మనం చదివామా? నాది కరోనా అంటే ఎగ్జామ్ పాస్ అయిపోతాం అనుకున్నాము. మనకి ఏం చెప్పారు, మన సీనియర్ లాగే మనం కూడా పాస్ అయిపోతాం, కరోనా పాస్ అనుకున్నాం. కానీ మాకే ఫస్ట్ బ్యాచ్ పెడేహారు ఎగ్జామ్. వాళ్ళు అయిపోయాం. అన్ఎక్స్పెక్టెడ్ ఫైనల్స్. స్వీట్ దొబ్బేసి నా చేతిలో పెట్టిందమ్మా. నిజంగా అప్పుడు నాకు ఇప్పటికి ఎంత భయపడుతుంది తెలుసు నాకు. అప్పుడు అమ్మమ్మ ఎంత భయపడ్డాను. స్వీట్స్ అంట మలైపూరి దొరికేస్తాం. మలైపూరి అంటే అదేనా ఆయిల్ ఉండి మాకు నేను చాలా ఆత్రంగా లడ్డు పెడతారేమో హాస్టల్లో వెళ్తాను. వెంటనే పెడతారన్నమాట వెజ్ వాళ్ళకి. ఎప్పుడు ఇదే పెడతారే మాకు, నేనేమో తినలేను. ఏడుపు వచ్చి చాలా స్వీట్ ఉంటుంది కదా, చాలా స్వీట్. అయినా స్వీట్ తింటుంది కదా కానీ ఇది తిన్నదో స్వీట్ అన్నప్పుడు ఏదో అన్నప్పుడు నేను అలాగే తయారయ్యాను. అలా లోపలికి అవును మా అన్నయ్యలు కూడా వచ్చారంట. 20 నిమిషాలు నడిపించి ఈ పిల్ల నడిపించింది. నడిపించి కొలేజ్ పార్క్ వచ్చా. కానీ ఇక్కడ చూస్తే పెద్ద మాకేం అనిపించట్లేదు. అనిపిస్తుంది కానీ మాకు ఓపిక లేదు. ఇప్పుడే వివేకానంద పార్క్ గాడ్ దూకేసి వచ్చాము మొత్తం అంతా తిరగలేక. పదండి ఈట్ స్ట్రీట్ కండ. ఈ అక్కకి నీరసం వచ్చింది. ఏంటి ఏడమ్మా నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళి. అయ్యో ఇందాక నా వీడియో కట్ చేస్తా, నేను అలసిపోయాను. అయ్యో నా మంచి ఫీల్ వచ్చింది. దీన్నే ఈట్ స్ట్రీట్ అంట. ఈట్ స్ట్రీట్ అరే ఈట్ స్ట్రీట్ నుంచి ఎందుకు వచ్చారు చెప్పండి ఇద్దరు. ఏంటన్నా తినడానికి ఫస్ట్ బాబా నా ఫేస్ అంతా మామిడికాయలు తిని ఫుల్లీ మన బడ్జెట్. ఏరా మనుషులు మీరు. ఈ పిల్ల వెళ్ళిపోయింది. నడిచవే చెప్పు ఎన్ని నడిచావు? టిప్స్ ఇప్పుడే బాగున్నా చూపించిన అంత కాదు. నేను మహిమ నా పేరు మైలారత్నం కాంచన. నాన్న చప్రీలో అయిపోయిందా ఒక. నేను కాలేజీలో వాడే ఒకటే ఒక మాట చప్రి. నా మొక్క ఎప్పుడు చూసినా చప్రి అని. నేను పత్తాపారం. ఏం మాట్లాడాలి ఏం చెయ్యాలి. అది చార్జిబిటీ వాడడం బద్దకం. మై హోల్ హిస్టరీ స్టార్ట్. నన్ను అది అడుగుతుంది. కొన్ని ఫోటోలు పెట్టిన తర్వాత ప్రీమియం అడుగుతుంది. మెయిల్ మార్చి అయినా అన్నదే నా ఒకదానికి ఇలా పని చేయు. మై హోల్ హిస్టరీ ఏమైనా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడచ్చుగా. కొంతసేపట్లో స్టోరేజ్ అయిపోయింది. నోరు మూసుకుంటుంది అలాగ నా ఫోన్. ఏమైనా చెప్పండి, ఏమన్నా అడగండి, ఏమైనా చెయ్యండి. డోంట్ బి ఎ బోరింగ్ పర్సన్. మంచి యాంగిల్ తిరిగిన మొక్క. యాక్చువల్లీ వై ప్రతి సీడీ వచ్చింది దానికి. నాకు మంచి బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి తెలుసా. నాకు పానీపూరి బండి ఉంది. నాకు చిన్నపిల్లలను పట్టుకెళ్ళి చిన్నపిల్లలు ఎత్తుకెళ్ళాలని. వావ్ లైటింగ్. వై నాట్? పిల్లలు ఎక్కువైపోయారంటే ఇండియాలో. అతను కారు కొనుక్కుని చేసిన ఒకే ఒక మంచి పని నాకు లైట్ వేయడం. నేను తెల్లగా. క్లోజింగ్ టైం.
వెళ్ళిపోతుంటావు. ఎప్పుడన్నా సరే ఇలా డ్రైవింగ్ చేసినప్పుడు అలాంటి చేయకూడదు. చెత్త డ్రైవింగ్ చేసినప్పుడు అలాంటి చేయకూడదు ఎప్పుడు చేయొచ్చు.